హిందూ ద్వేషం నరనరాన ఉన్నటువంటి వాళ్ళు, భారత వ్యతిరేకత నరనరాన ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ వ్యతిరేకత అడుగడుగునా ఉన్నటువంటి వాళ్ళు, మోడీ మీద ద్వేషం విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ప్రేమించేటటువంటి దేశం చైనా. చైనా అన్నటువంటి చాలా గొప్ప దేశంగా భావిస్తూ ఉండటం, ఆ చైనా అద్భుతం అని చెప్తుండటం, చైనా సామ్యవాద దేశం అని చెప్తుండటం, ఎప్పుడో సామ్యవాదం చచ్చిపోయి అక్కడ పెట్టుబడిదారీ విధానం వచ్చినా సరే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టే అంటే అది పెట్టుబడిదారీ దేశం అవుతుందా, సామ్యవాద దేశం అవుతుందా? ఆ దేశానికి ఆ దేశం ఏమన్నా పరిశ్రమలు పెట్టి పైకి తీసుకెళ్ళిందా? లేదే. అమెరికా వడి యూరప్ దేశాలకు సంబంధించిన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టించి అలా పెట్టుబడులు పెట్టడం కోసం వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి కార్మికుల హక్కుల్ని హరించి వాళ్ళ చేత 12 గంటలు 14 గంటలు కూడా పనిచేయించి వాళ్ళకి డబ్బులు తక్కువగా ఇప్పించి చివరికి దాని దెబ్బకి వాళ్ళు పిల్లల గండం కూడా ఓపిక తగ్గిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి జనాభా తరుగుదల అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా మానేసినటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా చైనా గొప్పదని భావించేటటువంటి ఒక అమాయకత్వంతో ఉంటారు, లేదా అది మేధావిత్వం కిందన భావిస్తుంటారు. అదేమంటే వరల్డ్లో సెకండ్కి వెళ్ళిపోయింది కదా అన్నటువంటి ఒక నియంతృత్వంతో వెళ్ళింది అన్నటువంటి విషయం పోయి ఇక్కడ నియంతగా పరిపాలిస్తున్నాడంటూ మోడీని తిడతారు, అక్కడేమో నియంతృత్వాన్ని సమర్థిస్తారు, కిమ్ముని సమర్థిస్తారు, పుత్తిని సమర్థిస్తారు, జిన్పింగ్ని సమర్థిస్తారు. వాళ్ళ ముగ్గురు నియంతలే, వాళ్ళ దేశాల్లో ప్రతిపక్షమే ఉండదు. కానీ ఇక్కడ ప్రతిపక్షాన్ని చిన్న మాట అన్నా సరే వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి చైనా ప్రేమికులు ఇప్పుడు రేపు యుద్ధం వస్తే పాకిస్తాన్ పట్లనే ప్రేమ ప్రదర్శిస్తారు, భారత్ పట్లనే వ్యతిరేకత ప్రదర్శిస్తారు, భారతదేశాన్ని గురించి తప్పుపడుతుంటారు. అటాక్ చేసినప్పుడు మనం ఒకటి దెబ్బ తీస్తే వాడు 2 దెబ్బలు తీస్తాడు, మనం 4 దెబ్బలు తీస్తాం. ఇది యుద్ధంలో సహజం. కానీ ఇక్కడ మన ఫెయిల్యూర్ని అని చెప్పేసి మనమే తగిలిన దెబ్బల్ని హైలైట్ చేస్తూ అవతల వాళ్ళది గొప్పగా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు. వీళ్ళు ఎంతగా తెగించి ఉంటారంటే గతంలో చైనా యుద్ధం జరిగినప్పుడు 1962లో చైనా సైన్యానికి రక్తదానం చేసినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది, వామపక్షాలకే ఉంది. అదే సందర్భంలో చైనాతో అనవసరంగా యుద్ధం చేస్తున్నారంటూ ఆ రోజున దేశవ్యాప్త ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు అలాంటి బ్యాచ్ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన సందర్భం.